హల్లెలూయా. సంతోషంగా ఉందన్న వాళ్ళందరూ హల్లెలూయా. చాలా బాధగా ఉందన్న వాళ్ళందరూ హల్లెలూయా. బాధగా ఉందన్నమాట. దేవుడికి మహిమ కలుగుగాక. మీ బాధలన్నీ యేసు నామములో తొలగిపోతాయి ఈ రోజు. హల్లెలూయా 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 అంటే చెప్పాలి మరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా సంతోషం కదా. మొట్టమొదటిగా ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవదేవుడికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మరి రెండవదిగా మరి ఈ సంఘంలో మరి ఇచ్చేసిన మీరందరికీ కూడా పేరు పెట్టుకున్న హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు ఈ సమయాన్ని నాకు ఇచ్చిన చంద్రవాణి గారికి, అలాగే మనల్ని ఆరాధనలో అద్భుతంగా నడిపించిన మరి అన్నయ్య మహేంద్రపాలని గారికి, దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా పాటలు పాడుతూ మన ఆరాధనలో ఏకీభవించి పాడుతూ ప్రభునామం మహిమపరిచిన ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ప్లే చేస్తూ మనల్ని ఉద్యోగంలోకి నడిపిస్తున్నటువంటి తమ్ముడు రమేష్ గారికి, స్టీఫెన్ రమేష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిశ్చయంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. మరి మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడి కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాడు. సిస్టర్ మార్త గారు చెప్పిన వాక్యం మరి ఆ కుటుంబం ఎక్కువ మంది గురించి చెప్పారు కదా. చాలా మంచి సబ్జెక్ట్ అండి. మరి మంచి సహోదరి, మరి వారి కుటుంబం నుండి ముగ్గురు ప్రవక్తలు, మరి కుటుంబంలో నుండి ముగ్గురు ఒకే రీతిగా దేవుని కొరకు వాడబడే విధంగా మరి దేవుడు సహాయం చేశాడు. ఆ తల్లి ఆ విధంగా పెంచింది. ఎక్కువ మంది కానీ జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. తర్వాత అన్నయ్య ఆరాధన నడిపించినప్పుడు చెప్పిన వాక్యము చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం. దేవుడు మనల్ని అల్పులమని మనం ఏడుస్తున్నాం కదా. అల్పులం ప్రభువా, ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభువా, బలహీనం ప్రభువా, ఓడిపోతున్నాం ప్రభువా, లేకపోతే జయించలేకపోతున్నాం ప్రభువా అని ఏడుస్తున్నాం కదా, దుఃఖపడుతున్నాం కదా. ఎంతమంది దుఃఖపడుతున్నారు? మనలో ఉన్నవాడు పైకి చెప్పుకోకపోయినా లోపల మాత్రం దుఃఖం ఉంది. కానీ దేవుడు ఈరోజు మాట్లాడాడు, ఘనులుగా మిమ్మల్ని చేయబోతున్నాడు, చేసేసాడు. హల్లెలూయా హల్లెలూయా. దేంట్లో అయితే ఓడిపోతున్నారో, ఏ విషయంలో అయితే ఓడిపోతున్నారో, ఏ విషయంలో పడిపోతున్నారో, ఏ విషయంలో దుఃఖపడుతున్నారో, దేవుడు ఆ విషయంలో మిమ్మల్ని గనులుగా చేస్తాడు. హల్లెలూయా. గనులంటే 4-5 కార్లు కొనుక్కుని 4-5 బిల్లులు కట్టుకుని అండ్ ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు పెట్టుకుని అండ్ పెద్ద పెద్ద పగ్గాలంటి బంగారు దండలు వేసుకుని ఉండేవాళ్ళు కాదు గనులు. లేదా సమస్యను జయించగలిగిన వాడే గనుడు. హల్లెలూయా. పాపాన్ని జయించగలిగిన వాడే ఘనుడు. హల్లెలూయా. ప్రేమించగలిగిన వాడే ఘనుడు. సహాయం చేయగలిగిన వాడే ఘనుడు. హల్లెలూయా. మంచి క్రియలు చేయగలవాడే ఘనుడు. అలాంటి వాళ్ళని దేవుడు గనులుగా ఇచ్చుతాడు పరలోకంలో. ప్రభువా ప్రభువా అని చెప్పి పిలిచి వారిని దేవుడు భుజాల మీద ఎత్తుకోవడం. ప్రభువా ప్రభు అని చెప్పి క్రియలు లేకపోతే అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పోండి అని అంటాడు. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారిని నేను ప్రేమిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన చిత్తాన్ని చేసేవారే ఈ లోకంలో ఘనులు పిల్లలు. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే హృదయంలో మనం గట్టిగా దాన్ని ముద్రించుకోవాలి. డబ్బు సంపాదిస్తేనో, ఆస్తులు ఉంటేనో గొప్పవాళ్ళండి వాళ్ళు, అగ్ర కులంలో పుడితేనో గొప్పవాళ్ళండి, లేకపోతే పెద్ద పెద్ద అధికారులుగా పెద్ద పెద్ద పోస్టులు చేస్తున్నారండి వాళ్ళు, కాబట్టి గనులు అంటే కాదండి. వాళ్ళకంటే గొప్ప గనులు ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారు. హల్లెలూయా. ప్రభు యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారు.
ప్రభుని సంతోషపెట్టేవారే. ఈ రోజు నేను ప్రభుని సంతోషపెట్టలేని స్థితిలో అనేకమైన సార్లు నేను దుఃఖపడ్డ సందర్భాలు ఉన్నాయి, అనేకమైన సార్లు. కాబట్టి ఈ వారంలో కూడా ఏడ్చాను నేను, ప్రభా నేను సంతోషపరచలేకపోతున్నానయ్యా, అలుపుని ప్రభా అని ఏడ్చాను. సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రభు నన్ను గరుడిగా చేయబోతున్నాను. హల్లెలూయా. ప్రభు కొరకు ఒక బలమైన సాక్షిగా నేను ఉండబోతున్నాను. హల్లెలూయా. ప్రభు కొరకు బలంగా పనిచేయబోతున్నాను. నేను నమ్ముతున్నాను. ఐ రిసీవ్ ఇట్ దట్ ప్రామిస్. నేను ఆ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాను. పిల్లలు మీరు రిసీవ్ చేసుకుంటే మీరు కూడా గనులుగా ప్రభు కొరకు జీవిస్తారు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు మన దేవుడు విషయంగా. అందుకే నేను అంటున్నాను, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ వారంలో నేను ఏడ్చిన విషయాన్ని అన్నయ్యకి తెలియదు, ఎవరికైనా తెలిసినా ఎవరికైనా తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి. హల్లెలూయా. 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 మీలో కూడా చాలా మంది ఏడ్చుండొచ్చు, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను, జీవితం పాడైపోతుంది అని చెప్పి మీలో కొంతమంది ఏడ్చుండొచ్చు. అల్పుని ప్రభు, బలహీన ప్రభు అని ప్రభు పాదాల దగ్గర ఏడ్చుండొచ్చు. అందుకే ప్రభు మిమ్మల్ని కరుణగా చేయబోతున్నాడు. సంతోషించి సంబరాలు చేసుకుపోయే రోజులు వస్తాయి. హల్లెలూయా. పండగలు చేసుకుపోయే రోజులు వస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రక్కన చూస్తే ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితులతో నింపబడతా ఉంది. కానీ అది లోకంలో ఉన్న వాళ్ళకి ఆ దుఃఖం, ఆ బాధ, ఆ వేదన వాళ్ళకి మాత్రమే. కానీ దేవుళ్ళు ఉండే వాళ్ళకి మాత్రం ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. ప్రభు రాజ్యంలోనికి దేవుడు మనం త్వరగా తీసుకెళ్ళిపోతాడు. కనుక ఇంకా ఆగని సంబరాలు అక్కడ. హల్లెలూయా. అక్కడ ప్రొద్దుటే లేసి పనికి వెళ్ళాలి, ప్రొద్దుటే లేసి స్నానం చేయాలి, సిద్ధపడాలి, ప్రొద్దుటే లేసి వండుకోవాలి, సంపాదించాలి అనే టెన్షన్స్ ఏ మాత్రం చింత ఉండదండి. అక్కడ సంబరాలే సంబరాలు. హల్లెలూయా. అందుకే పాట పాడుకుంటాం. హల్లెలూయా పాటలు పాడుచుండా, కర్ములెత్తి స్తోత్రములు చేయుచుండా, హాయి హాయి మనకెంతో హాయి, హాయి హాయి మనకెంతో హాయి. మరొకసారి హాయి హాయి మనకెంతో హాయి, హాయి హాయి మనకెంతో. అక్కడ హల్లెలూయా పాటలే. అక్కడ దేవుని స్తుతిస్తూ దేవదూతలలాగా మనం కూడా ఉంటాం పిల్లలు. అక్కడ బాధలు ఉండవు, ఇంకా సంబరాలే సంబరాలు. ఇక్కడైతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు కార్యం చేశాడని నమ్మినప్పుడు మనకు సంబరాలు. కానీ అక్కడ మాత్రం ప్రతి దినము కూడా పిల్లల సంబరాలతో పరలోకం నింపబడుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం, గొప్ప ఆనందం. కాబట్టి మనము బలముగా, ధైర్యంగా ముందుకి కొనసాగాలి. విశ్వాసంతో, ఏమాత్రం కూడా భయపడకుండా. ప్రభు మన మధ్యలో ఉండి ప్రభు మనతో మాట్లాడుతూ మనం బలపరుస్తున్నాడు. కనుక ధైర్యంగా ఈ మాటలను మన హృదయంలోకి వెళ్ళనిద్దాం. మన హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలను మరియావలే జ్ఞాపకం చేసుకుంటూ పిల్లగా ప్రభు మాటను బట్టి శక్తిని పొందుకుని, బలం పొందుకుని ముందుకు సాగుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పోయిన వారం 4 విషయాలు చెప్పానండి నేను. ఎవరైనా చెప్తారా? స్థిరత్వం కలిగి ఉండాలి అని అంటే 4 విషయాలు చెప్పాను. ప్రేమ కలిగి ఉండాలి. ఓకే. ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేయాలి. ఓకే. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. సమాధానం ఉండాలి. ఐక్యత, ఏక మనసు కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉండాలి. ఈ విషయాలు 4 విషయాలు చెప్పాం. సంఘములో సంఘం స్థిరంగా ఉండాలన్నా, సంఘములో నీవు సంఘములో స్థిరంగా ఉండాలన్నా ఈ 4 విషయాల్లో నీవు సన్నద్ధుడిగా ఉండాలి. మరికొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నారు. మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. సంఘములో మనం ఎలా ఉండాలి, సంఘములో మనం ఎలా నడుచుకోవాలి, సహవాసంలో, వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలనే విషయాలని
అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. 4వ వచనం చదవండి, 4-5 వచనాలు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అందరూ చెప్పండి. మనము క్రీస్తులో ఒకే శరీరముగా ఉన్నాము. మనందరము వేరు వేరు స్థలాల నుంచి వచ్చాం. వేరు వేరు గ్రామాలు, వేరు వేరు స్థలాల్లో నుండి దుబాయ్కి వచ్చాం. దుబాయ్లో మనం అందరం కూడా ఏకమయ్యాం కదండి. మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం దేవుని మహాకృపను బట్టి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనం ఆయన కృప ఈ విధంగా కలగకపోతే మనం ఈ విధంగా కలిసి ఉండేవాళ్ళము కాదు. మీరు ఎక్కడ ఉండేవారు, నేను ఎక్కడ ఉండేవాడినో, అన్ని వాళ్ళు ఎక్కడ ఉండేవారు, మీరు అందరూ మనం అందరం కూడా దుబాయ్లో ఈ విధంగా కలుసుకున్నామంటే దేవుని యొక్క మహాకృప. పిల్లరా, ఒక సంఘముగా కూడుకుని ఉన్నాం, సహవాసంగా కూడుకుని ఉన్నాం. కారణం ఏంటంటే దీని అంతటికి మెయిన్ ముఖ్యమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా తెలియజేస్తాడు, క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నాడు. ఇక అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు ఏక శరీరము అయి ఉన్నాడు. ఆయన శరీరంలో మనం అందరం కూడా అవయవములై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎవరైనా ఒకరు రండి, ఇంకా అర్థం అవ్వాలంటే తమ్ముడు ఒకసారి. ఈయన ఎవరు తెలుసా అండి? యేసుక్రీస్తు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిరస్సు, శరీరం కూడా ఆయనే. యేసుక్రీస్తు అనగా సంఘము, సంఘానికి కూడా సాదృశ్యం. సంఘము, సహవాసం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సహవాసాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సంఘాన్ని కట్టించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, పేతురు ద్వారా. పేతురుతో అన్నాడు కదా, పేతురు నువ్వు బండవు, నీ మీద నా సంఘమును కట్టుదని అన్నాడు. సంఘము అనగా సహవాసం, సహవాసం అనగా క్రీస్తు ప్రభువు యొక్క శరీరము. హల్లెలూయా. జీసస్ ఫైర్ మినిస్ట్రీ, యేసుక్రీస్తు అని అన్నాను. తర్వాత అలాగే ఇప్పుడు జీసస్ ఫైర్ సంఘం అన్నమాట ఇది. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో మనం అందరం ఏమై ఉన్నామని అంటే అవయవాలమై ఉన్నాము. ఏమై ఉన్నామండి? ఎన్ని అవయవాలు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో? యేసుక్రీస్తులో కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెప్పండి, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కనపడిన ఇంకెన్నో అవయవాలు బాడీలో ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని అవయవాలు కనబడతాయి, కొన్ని అవయవాలు కనబడవు, లోపల ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైనవి అవి, వెనకాల నుండి పని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ శరీరం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు అయితే, ఈ శరీరం అంతా కూడా సహవాసం అయితే, ఈ సహవాసంలో నువ్వేమై ఉన్నావు? నేనేమై ఉన్నాను అండి? నేను సంఘానికి కాపరినై ఉన్నాను. ఈ సంఘానికి సోమరావు అన్నయ్య గారు కాపరిగా ఉన్నారు. ఈ సంఘానికి మహేంద్రపాల్ అన్నయ్య గారు కాపరిగా ఉన్నారు. ఈ సంఘానికి అనగా సంఘం అనగా క్రీస్తు ప్రభులో రాజ్ కుమార్ గారు ఏమై ఉన్నారు? సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ గా ఉన్నారు. హల్లెలూయా. ఈ సంఘం
ఈ యేసుక్రీస్తు అనే శరీరంలో పిల్లరా స్టీఫెన్ రమేష్ గారు ఏమై ఉన్నారు? ఒక ఫ్యాడిస్ట్ అయి ఉన్నారు. యాడ్ ప్లే చేసే ప్లేయర్గా వారు ఉన్నారు. కొంతమంది ఏమో వీళ్ళు కనబడతారనమాట. వినయ్ బాబు గారు ఏమై ఉన్నారు? సోషల్ మీడియా వీడియోలు అప్లోడ్ చేసి అందరికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దీని యొక్క వాక్యం వెళ్ళేటట్లుగా ఆయన పని ఆయన చేస్తారు. ఒక శరీరంలో ఒక భాగం అనమాట. ఇవన్నీ భాగాలు. పిల్లలు కొన్ని ఉన్నాయి, కొందరు ఉన్నారు, కొన్ని భాగాలు ఉన్నాయి కనపడవని చెప్పాను కదా. వాళ్ళు ఎవరంటే ప్రార్థన చేసేవాళ్ళు, సంఘం కొరకు కన్నీరు కార్చేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. మరి కొందరు ఉంటారు అండ్ గుప్పుట్లు ఇస్తారు, సంఘానికి సహాయం చేస్తూ ఉంటారు. మరి ధనం లేకపోతే పరిచయం చేయగలుగుతామా? ధనం చాలా అవసరం. అందుకే అపోస్తుల కాలంలో ఆది సంఘం ప్రారంభించినప్పుడు అపోస్తుల పాదాల దగ్గర సంఘస్థులందరూ కూడా వారి చరస్థిర ఆస్తులను అమ్మేసి అట్టుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టేవారు. కాబట్టి వాళ్ళు కనబడరు అనమాట. కొన్ని అవయవాలు, కానీ వాళ్ళు కూడా క్రీస్తులు ఏమై ఉన్నారు? అవయవాలై ఉన్నారు. క్రీస్తు ప్రభువారు అనే సంఘము లేక క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము చక్కగా యాక్టివ్గా పనిచేయాలి అని అంటే అవయవాలన్నీ కూడా చక్కగా ఏం చేయాలి? పని చేయాలి, ప్రవర్తించాలి. ఏది లోపం వచ్చినా ఆ లోపం ఈ శరీరంలో ఇప్పుడు కొన్నిసరికి కనపడలేదు అనుకోండి, ఏమంటాం? మన వలన దేవుని నామానికి అవమానం రావడానికి వీలు లేదు. దేవుడు సంఘములో నిన్ను ఏ అవయవంగా అయితే ఉంచాడో ఆ అవయవంగా నువ్వు చక్కగా ఆరోగ్యకరంగా, పుష్టికరంగా, మంచిగా పని చేయాలి. లోపం లేకుండా పని చేయాలి. సాకులు చెప్పకుండా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. సంఘంలో నువ్వు అవయవంగా, క్రీస్తు ప్రభుకి ఆయన శరీరంలో ఒక అవయవంగా నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనమందరం ఉన్నాం. ఈ అవయవంలో ఉన్నటువంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. ఏది కూడా ఇది మంచిదిగా ఇది తీసి పడేద్దామని అనడానికి ఉందా? దేనైనా తొక్కుగా చూస్తామా? నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నేను అన్నింటినీ కూడా శుభ్రంగా చూసుకుంటాను. ఎందుకంటే ఏ ఒక్క అవయవానికి ఏది జరిగినా పేరు కలుగుతుంది, నొప్పి వస్తుంది నాకు గుండెల్లో. కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, కాలే కదా అని చెప్పేసి వదిలేస్తానా? బాధపడతాను. సంఘములో ఉన్నటువంటి అవయవాలుగా ఉన్నటువంటి మనమందరం కూడా చాలా చక్కగా ప్రవర్తించాలి, చక్కగా పనిచేయాలి, ఆరోగ్యకరంగా పనిచేయాలి అని అంటే ఆరోగ్యకరంగా పనిచేయడం అంటే ఆరోగ్యకరంగా పనిచేయాలని అంటే ఆరోగ్యం అని అంటే పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ముందు పరిశుద్ధపరచుకోవాలి. హృదయం శుద్ధిగా లేకుండా ఉంటే నువ్వు సరిగ్గా దేవుని యొక్క పనిని చేయలేవు. అందుకే భక్తుడు అంటున్నాడు, లేక వాక్యం అంటుంది, వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేదు. పరిశుద్ధత లేకుండా మనం పరలోక రాజ్యం చేరలేం. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధపరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు. పరిశుద్ధపరచడానికి మనల్ని కూడా ఆయన కలవరిస్తూ రక్తంలో కడిగాడు. పిల్లరా, మనం పరిశుద్ధులుగా చేయడానికి, ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యం లేదు కనుక ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. పోయిన వారం చెప్పాను కదా, నువ్వెంత భయంకరమైన ఘోరమైన పాపాలు చేసి పాపమైపోయినా ఆయన రక్తం నిన్నేం చేసింది? పరిశుద్ధపరిచేసింది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధపరచబడినటువంటి మనము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ, కన్నువైతే నీవు నీ కన్నుని జాగ్రత్తగా నువ్వు పిల్లల నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. నోరు అయితే దేవుని సంఘంలో ఒక నోరుగా ఉంటే, ఆయన శరీరంలో నోరు అనే అవయవంగా నువ్వు పనిచేస్తున్నట్లయితే నీ నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది పడితే తినడానికి వీలు లేదండి. మన చెవి ఉంది కదా అని చెప్పేసి పిల్లరా
జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు వినడానికి మన యొక్క అవయవాలను ఆయన శరీరంలో ఉంచాలి. ఏది తేడా వచ్చినా శరీరం అంతా కూడా అపవిత్రమైపోద్ది, అవిటిదనం అయిపోద్ది, లోపం కలిగినటువంటి శరీరంగా ఉంటుంది. లోపం లేని శరీరంగా క్రీస్తు ప్రభు శరీరం ఉండాలంటే నీవు నేను బహు జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు అదే చెప్తున్నాడు. మీరు క్రీస్తు శరీరంలో, మనము క్రీస్తులో ఒకే శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేక ఒకరికొకరము ప్రత్యేక అవయవమై ఉన్నాము. ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా మనం ఉన్నాము అని పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చెప్పున వేరు వేరు కృపావరాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా, వేరు వేరు పరిచర్యలు మనం చేస్తున్నప్పటికీ కూడా, మనం అందరం కూడా క్రీస్తులో అవయవములుగా ఉండి పని చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, ప్రవచించు వారైతే విశ్వాసము చెప్పున ప్రవచించుచు, పరిచర్య చేయవారైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పిల్లరా, దేవుడు ఏదైతే అప్పగించాడో దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా సంఘంలో, ఆయన శరీరంలో చక్కగా పనిచేసే వాళ్ళంగా మనం ఉండాలి. తర్వాత పిల్లలు 9వ వచనంలో తెలియజేస్తున్నాడు చూడండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. పిల్లలు, మొట్టమొదటిగా సంఘంలో, సహవాసంలో, దేవుని యొక్క శరీరంలో అవయవంగా ఉన్నటువంటి నీవు దేవుని ప్రేమించే విధానం ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండాలి. అంటే ఏమాత్రం కూడా స్వార్థాన్ని లేక ఫలితాన్ని ఆశించే విధంగా కాకుండా, పిల్లల ఫలితం కొరకు, గిఫ్ట్ కొరకు ఏదైనా ఇస్తారేమో అనే విధంగా నీ ప్రేమ ఉండకూడదు. నిష్కపటమైనదై ఉండాలి. అంటే పిల్లల పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రేమించే విధంగా, నీకు నీవుగానే అర్పించే విధంగా, ఎలాగైతే కొవ్వొత్తు వెలుగునిస్తూ అది దాన్ని శరీరాన్ని కాల్చుకుంటూ అది ఎలా కాలిపోయి అరిగిపోతుందో ఆ విధంగా ఉండాలి. సంఘములో క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి పిల్లల అవయవంగా ఉన్నటువంటి నీవు నేను కూడా ప్రేమ విషయంలో నిష్కపటం. దానికి ఏమైనా నిష్కపటం ఏమైనా ఉంటుంది దానికి పిల్లరా? అలాగానే అది వెలిగిస్తూ కరిగిపోతే అది వెలిగిస్తుందా? ఏమవుతుంది? అలాగే క్రైస్తవుడిగా నీవు నేను కూడా నిష్కపటమైన ప్రేమతో ఉండకపోతే పిల్లల సంఘము, సహవాసము లేక క్రీస్తు శరీరము పరిపూర్ణత చెందదు. కాబట్టి పిల్లరా, సంఘములో అవయవంగా ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రేమ విషయంలో నిష్కపటముగా ఉండాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున. రెండోదిగా చూడండి, చెడ్డదాన్ని అసహించుకోవాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హద్దుకుని ఉండాలి. 10వ వచనం కూడా చదవమా. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఒకసారి అమ్మా, సహోదర ప్రేమ విషయంలో పిల్లల ఎలా ఉండాలి? అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు నాకంటే గొప్పడు సువర్ణ అన్నయ్య. హృదయపూర్వకంగా చెప్పాలి, పైకి కాదు. పిల్లల పైకి మాత్రం చెప్తే లోపల మాత్రం వేరేది ఉంటుంది. కనపరుచుకోవాలి. ఆత్మపూర్ణులు మహేంద్రపాల్ అన్నయ్య గారు గణపరుచుకోవాలి ఒకరినొకరు. మనం మాత్రం ఏం చేస్తాం తెలుసా అండి? లోపాలు చెప్తా ఉంటాం. పవన్ కళ్యాణ్ పవన ఎన్ని చూపిస్తామో మనం, లోపాలు ఎంచుతాం. మనుషుల్లో లోపాలు ఎంచడం సంఘము ఉద్దేశం కాదు, క్రీస్తు ఉద్దేశం కాదు. ఘనపరుచుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. వారు బలహీనులే,
నాలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి, కానీ నా బలహీనతలు ఎత్తడం కాదు. మీరు లేదా కనపరుచుకుని మంచి విషయం ఏదో దాన్ని మీరు ఎత్తి చెప్పారనుకోండి, నేను ఇంకా మంచి సేవకులు చేయాలి, ఇంకా మంచి సేవ చేయాలని అనుకుంటాను. రాజ్ కుమార్ చాలా మంచిగా పాడుతున్నాడు, మంచి వర్షిప్ చేస్తున్నాడు అని చెప్పి నేను కనపరిచాను అనుకోండి, ఎంకరేజ్ అయిపోయి ఇంకా దేవుని కొరకు బ్రతకాలి అని మండుతాడు. కాబట్టి కనపరుచుకోవాలి తప్ప సంఘంలో ఒకరినొకరు విమర్శించుకోవడానికి వీలు లేదు. పిల్లలు అందరూ ఒక రకంగా ఉండరు, అందరూ ఒకే రకంగా పనిచేయరు. మన శరీరంలో అనేక అవయవాలు ఉండి అన్ని కూడా ఒకే రీతిగా ఏ విధంగా అయితే పనిచేయవో ఆ అవయవం తగ్గట్టుగా అవయవం పనిచేస్తుంది. అట్లాగే సంఘంలో ఉన్నటువంటి వారు కూడా క్రీస్తు శరీరంలో అవయవముగా చేర్చబడిన నీవు కూడా నీకు అప్పగింపబడిన పనులలో ముందుకు సాగుతున్నప్పుడు ప్రక్క వారు చూసి హేళన చేయడం, పాట పాడేస్తుందమ్మా, ప్రార్థన చేస్తుందమ్మా, అబ్బా వాక్యం చెప్పేస్తుందమ్మా అనే మాటలు మాట్లాడడం మన విశ్వాస జీవితం కాదు, క్రైస్తవ విశ్వాస జీవితం కాదు. క్రీస్తు శరీరంలో ఉంటే నువ్వు ఆ విధంగా మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 11 వచ్చిన సమయం లేదు కనుక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. క్రీస్తు అవయవంలో ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలి? బద్ధకంగా ఉండాలా? సంఘానికి వచ్చి నిద్రపోవాలా? కొంతమంది నిద్రపోతా ఉంటారు అండ్ నిద్రపోవడానికి వీలు లేదు. మందుతో ఉండడానికి వీలు, మాంజులుగా ఉండడానికి వీలు. ఆసక్తి కలిగి ఆసక్తి విషయంలో మీరు ఎలా ఉండాలి? మాంజులై ఆత్మయందు తీవ్రత గలవాలి. ఆత్మలో ఇంకా నేను ఆత్మను పొందుకోవాలి, ఇంకా ఆత్మలో మండాలి, ఇంకా ఆత్మలో ప్రార్థన చేయాలి, ఇంకా ఆత్మతో ఆరాధన చేయాలి, ఇంకా ఆత్మలో నేను కన్నీరు కాల్చాలి. తీవ్రత మండిపోవాలి. మండుతున్నటువంటి మంట మీద పెట్రోల్ కోసం అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇంకా మండుతుంది అనమాట. ఆత్మ విషయంలో, ఆత్మీయత విషయంలో ఆ విధంగా మండాలి. మనం ఆ విధంగా ఆత్మీయతలో మండం. మనం ఎందులో మండుతాం? ఎవరైనా తిట్టాలి కొట్టాలని అంటే, దెబ్బలాట్లకి వెళ్ళాలంటే, బూతులు తిట్టాలంటే ఊగిపోతాం అనమాట అండి. చాలా మంది ఊగిపోతారు. నాకు కోపం వచ్చినప్పుడు కూడా నేను ఊగిపోతానండి. ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు. లోకపరమైనటువంటి విషయాలు మండడానికి వీల్లేదు, కానీ నీవు ఆత్మలో ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. తర్వాత నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి నీవు నిరీక్షణ యందు సంతోషించే వాడుగా ఉండాలి. క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్నటువంటి కొన్నిసార్లు మన జీవితంలో కార్యాలు వెంటనే జరగలేదని, అద్భుతాలు వెంటనే జరగలేదని పిల్లలు మనం కంగారు పడకూడదు, తొట్టిల్లు పడకూడదు, కలవరపడకూడదు. నిరీక్షణ ఉంచాలి. ఆ నిరీక్షణ ఉంచినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సంతోషించాలి. కార్యం చేస్తాడని నమ్ముతున్నావు కదా, దేవుడు కార్యం చేస్తాడని నువ్వేం చేయాలి? ఆగిపోకూడదు, సంతోషించాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి. పాల్ యాంగిచో అనేటువంటి ఒక గొప్ప భక్తుడు దేవుడి సన్నిధిలో అతనికి ఏదైనా కావాల్సి వస్తే ఏది కావాలో స్పష్టంగా దేవుడిని అడిగిన తర్వాత, దేవుడి సన్నిధిలో ప్రార్థించిన తర్వాత అతను ఏమంటాడు తెలుసా అండి? దేవుడు నాకు ఇచ్చేస్తాడు అని నమ్ముతాడు. నేను నిరీక్షించిన దాన్ని దేవుడు నాకు ఇచ్చేస్తాడు, నేను పొందుకుంటాను. ఒక రోజు నేను దాన్ని తెచ్చుకుంటాను, దానితో నేను పని చేస్తాను, దాన్ని నేను పొందుకుని నేను దాన్ని కలిగి ఉంటాను అని చెప్పేవాడు. నిరీక్షణ ఉంచడం అంటే అది. కాబట్టి ఈ నిరీక్షణ మనము ఉంచినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దుఃఖముఖంతో ఉండాలి. ఇంకా నిరీక్షణ ఉంచాం కదా, దేవుని కొరకు ఒక అద్భుతం కొరకు వచ్చావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ప్రభు నీకు ఇస్తున్నాడమ్మా అని చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఇస్తానని చెప్పాడు. కాబట్టి నేను నమ్ముతున్నా, నిరీక్షించాలి, కనిపెట్టాలి దానికోసం. ఇప్పుడు సంతోషంగా పాటలు పాడుతూ ప్రభు నువ్వు ఇస్తున్నా, నీకు వందనాలు ప్రభు, ఇస్తానని చెప్పు, అబద్ధం చెప్పావు నువ్వు అని చెప్పి నువ్వు సంతోషంగా ఉండాలి. క్రీస్తు అవయవంలో దుఃఖంతో ఉంటే దేవునికి ఇష్టం కాదు. ఎవరు కూడా చింతించడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. అందుకే ప్రభు అంటున్న చింత యావత్తు కూడా నా మీద వేడి. ప్రభు అందుకే చెప్పారు సంతోషించాలి. క్రీస్తులో అవయవంగా ఉన్నటువంటి నీవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. శ్రమ వస్తుంది, శ్రమలో ఓర్పు గలవారై ఉండాలి.
శ్రమలు వస్తాయి. శ్రమలలో నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. 11వ వచనం కూడా చూడండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క అవసరతలు ఏం చేయాలంట? నాకెందుకని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోవాలా అంటే కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోయారు. సమరయుడు పడిపోతే అక్కడ పరిసయుడు వచ్చాడంట, శాస్త్రుడు వచ్చాడంట, పక్క నుంచి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఆ పరిశుద్ధుల యొక్క అవసరాలలో మనం ఏం చేయాలి? ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు మాత్రం దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న నూనె తీసి నూనె రాసి కట్లు కట్టి అతని గాడి మీద ఎక్కించుకుని పూట కోళ్ళ వాణి వద్దకు అంటే హోటల్ వాణి వద్ద యజమాని దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ బిల్లు అంతా అతనే కట్టి అతనికి ఏం కావాలో అన్ని అవసరతలు తీర్చాడండి. లేదా ఆ మంచి సమరయులాగా యేసు ప్రభు వారు కూడా పడిపోయినటువంటి మన జీవితాలను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని చిందించి సమస్తాన్ని సర్వాన్ని ప్రభు మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. మనం బాగుపడడానికి కొరకు, మనం మంచిగా ఉండడం కొరకు. మరి మన సంఘంలో ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వాళ్ళ అవసరతల్లో మరి మనం ఇంకెలా ఉండాలండి? ప్రభు చేత కార్యాలు పొందడమేనా? మనం కార్యాలు చేసే వారంగా ఉండొద్దా? సంఘంలో పిల్లల పరిశుద్ధుల యొక్క అవసరాలలో పాలు పొందాలి. వారికి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. తర్వాత 14వ వచనంలో మిమ్మును హింసించే వారిని ఏం చేయాలి? దీవించాలంటండి. పిల్లరా, దేవుని యొక్క అవయవంలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు చెప్తున్నాను. చక్కగా ప్రవర్తించాలి అంటే పిల్లలు ఈ కార్యాలన్నీ కూడా మనం చేయాలి. మర్చిపోవడానికి వీలేదండి. ఇచ్చేవాటి సేవాటి వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దీంతో నాతో మాట్లాడేది. పిల్లలు మనము ఏం చేయాలి? ఎవరైతే మనం నిందిస్తారో వాళ్ళని దీవించాలి. పిల్లల 15వ వచనంలో సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చు వారితో ఏడవాలి, ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండాలి. హెచ్చువాటి అందు మనసుంచగా తగ్గువాటి అందు ఆసక్తులై ఉండి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోకుండా కీడుకు ప్రతి కీడెవనికి చేయకూడదు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి మాటలన్నీ కూడా. సో పిల్లరా, కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా మనం మేలు చేతనే ప్రతి కీడును జయించే వారంగా ఉంటే క్రీస్తులో అవయవములుగా ఉన్నటువంటి మనము చక్కగా పనిచేస్తాం. క్రీస్తు ప్రభు అనే శరీరము మన సంఘముల సహవాసంలో చక్కగా ప్రవర్తిస్తాడు. ఆయన అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానయ్యా అని పాటకి సరైన అర్థం అప్పుడు వస్తుంది అన్నమాట. క్రీస్తు యొక్క శరీరంలో చక్కటి అవయవాలుగా దేవుడు మనందరినీ కూడా నడిపించి తీర్చిదిద్ది బలపరిచి ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.